నా పేరు నరేష్ అండి. ఎంకే ఆక్సిజన్ సెంటర్ కరీంనగర్. మన అడ్రస్ వచ్చేసి రేణి హాస్పిటల్ ఆపోజిట్, డాక్టర్ బంగారి స్వామి రేణి హాస్పిటల్ ఆపోజిట్ ఎంకే ఆక్సిజన్ సెంటర్ ఇన్ కరీంనగర్. ఈరోజు సృజన్ అని హుస్నాబాద్ నుండి మనకు కాల్ చేశారు. వాళ్ళ ఫాదర్కు ఆగస్టులో మనము ఆక్సిజన్ ఇచ్చాము. సిద్దిపేట నుంచి డిశ్చార్జ్ అయ్యి సిద్దిపేట హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యిండు. అప్పుడు ఆక్సిజన్ అండ్ బైపాప్ అడ్వైజ్ చేశారు డాక్టర్. ప్రిస్క్రిప్షన్ ద్వారా మనం ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసాం. 2 months రెగ్యులర్గా మనం చెప్పినట్టు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఆక్సిజన్ అండ్ బైపాప్ యూజ్ చేశారు. సో ఇప్పుడు 2 months తర్వాత పేషెంట్ రికవర్ అయ్యాడు. డాక్టర్స్ కూడా అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు వెదర్ చేంజ్ కావడం వల్ల ఈరోజు మార్నింగ్ మళ్ళీ హుస్నాబాద్ నుండి సృజన్ అతను అన్న కాల్ చేసిండు. మళ్ళీ కాల్ చేసి నాన్నకి ఇట్లా సాచురేషన్ లెవెల్స్ పడిపోతున్నాయి, వెదర్ కూల్ అయిపోయింది కదా, మరి దాంతో ఇట్లా అవుతుంది కావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ ఆక్సిజన్ అండ్ బైపాప్ కంటిన్యూ చేయమన్నారు అని చెప్పి నాకు కాల్ చేశారు. చేస్తే నేను ఇక్కడ నుండి కరీంనగర్ నుండి నేను స్టార్ట్ అయినా. ఆక్సిజన్ అండ్ బైపాప్ మన ఇది ఆక్సిజన్ బైపాప్ కూడా తీసుకొని వెళ్ళాను. తీసుకునే వరకు చూసేసరికి వితౌట్ ఆక్సిజన్ 68 to 70 ఫ్లక్చువేట్ అవుతుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ 68 నుంచి 70 ఫ్లక్చువేట్ అవుతుంది. కొంచెం టాకెట్నిక్ ఉన్నాడు, రెస్పిరేటరీ రేట్ ఎక్కువ వస్తుంది. ఇక ఆక్సిజన్ బైపాప్ ఇమీడియట్గా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినాక 1 hour అబ్జర్వేషన్ చేశాను. అబ్జర్వేషన్లో మనకు 85 to 90 మెల్లమెల్ల క్రాస్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 90 to 95 వరకు కూడా క్రాస్ అయింది. పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, అటెండెన్స్ ఈజ్ వెరీ హ్యాపీ. నేను చెప్పేది ఏంటంటే రెస్పిరేటరీ థెరపీ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, అంటే అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఇంటికాడ కూడా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫోర్డబిలిటీ లేని పేషెంట్స్ వాళ్ళు ఇంటికాడ ఆక్సిజన్ అండ్ బైపాప్తో కూడా రికవరీ కావచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇది అందరికీ తెలియాలని చేస్తున్నాను. సో ఇది అందరికీ రీచ్ కావాలని నేను అనుకుంటున్నాను. నేను 24/7 సర్వీస్లో ఉంటాను. 100% ఎనీ కాల్ రెస్పాండ్ అవుతాను. ఎనీ టైం కాల్ రెస్పాండ్ అవుతాను, సర్వీస్ ఇస్తానని నేను గట్టిగా 100% చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.